ఆసియా కప్ 2025 టోర్నీ సూపర్ 4 దశకు చేరుకుంది. తొలి మ్యాచ్లో శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలవగా పాకిస్తాన్ను టీమిండియా చిత్తు చేసింది. ప్రస్తుతం గ్రూప్ ఏ జట్టు నుండి ఇండియా పాకిస్తాన్ జట్లు, గ్రూప్ బి నుండి అర్హత సాధించిన శ్రీలంక బంగ్లాదేశ్ జట్లతో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలో లీగ్ స్టేజ్లో అలానే సూపర్ 4 దశలో ఇలా ఇప్పటికే 2 సార్లు భారత్ పాక్లు తలపడగా టీమిండియాని 2 సార్లు విజయం సాధించింది. దీంతో మరోసారి ఫైనల్లో ఇరు జట్లు తలపడే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. 2 మ్యాచ్ల్లో గెలిచినా భారత్ ఎక్కువగా సంబరాలు చేసుకోలేదు. పాక్ ప్లేయర్లు మైదానంలో ఎంత కవ్వించినా రెచ్చిపోయినా టీమిండియా ఆటగాళ్లు పట్టించుకోలేదు. కాగా అభిమానులు మాత్రం ఈ 2 జట్లు మరోసారి ఫైనల్లో తలపడాలి అని విపరీతంగా కోరుకుంటున్నారు. అయితే అభిమానులు కోరినట్లు ఈ టోర్నీలో భారత్ పాక్ జట్లు ఫైనల్లో తలపడాలి అంటే ఏం జరగాలో ఇప్పుడు మనం చూద్దాం. సూపర్ 4కు చేరిన 4 జట్లలో టాప్ 2లో నిలిచే జట్లు ఫైనల్కు చేరతాయి. ప్రస్తుతం భారత్ జట్టు సూపర్ 4 పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ జట్టు 2వ స్థానంలో ఉంది. ముందుగా భారత్ జట్టు విషయానికొస్తే ఇప్పటికీ పాక్పై భారత్ గెలిచింది. మిగిలిన 2 మ్యాచ్ల్లో బంగ్లా శ్రీలంకతో తలపడనుంది. ఈ రెండిట్లో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టీమిండియా ఫైనల్కు దూసుకెళ్తుంది. అప్పుడు 6 పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉంటాయి. అప్పుడు 3 మ్యాచ్లు గెలిచే అవకాశం మరే ఇతర జట్టుకు ఉండదు. ఒకవేళ ఏదైనా మ్యాచ్లో ఇండియా ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి రావచ్చు. ఇక సూపర్ 4లో పాక్ జట్టు తొలి మ్యాచ్లోనే ఇండియా చేతిలో ఓడిపోవడంతో మిగిలిన 2 మ్యాచ్లు ఆ జట్టుకు అత్యంత కీలకం. ఈ 2 మ్యాచ్ల్లో ఏ ఒక్కటి ఓడినా ఇంటిముఖం పట్టడం ఖాయం. శ్రీలంక బంగ్లాదేశ్తో పాక్ తలపడాల్సి ఉంది. ఈ 2 జట్లను ఓడించడం ఇప్పుడు ఉన్న పాక్కు తేలికేం కాదు. బుధవారం శ్రీలంకతో జరగబోయే మ్యాచ్తో పాక్ జట్టు భవితవ్యం దాదాపు తేలిపోతుంది. పాక్ జట్టు గనక శ్రీలంక బంగ్లాపై గెలిచి మెరుగైన నెట్ రన్ రేట్ సాధిస్తేనే ఫైనల్కు చేరుకుంటుంది. అప్పుడు ఇండియా పాక్ ఫైనల్ జరుగుతుంది. అదే గనక జరిగితే తొలిసారి ఒకే టోర్నీలో ఇండియా పాక్ 3 సార్లు తలపడినట్లవుతుంది. కాకపోతే ప్రస్తుతం పాక్ జట్టు పరిస్థితి చూస్తుంటే ఆ జట్టు ఫైనల్కు చేరాలి అంటే చాలా కష్టపడాలి అనే విషయం మాత్రం అర్థమవుతుంది. ఆసియా కప్కు 2025 టోర్నీ ఫైనల్లో ఇండియా పాక్ తలపడాలి అని భావిస్తున్నారా? లేక పాక్ జట్టు సూపర్ 4 దశలోనే వెళ్లిపోతే బాగుంటుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.